సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడండి సార్. మీరు ఆ రోజు మాట్లాడగా సార్ ఎక్కడ పోతారు మాట్లాడండి సార్. నిరుద్యోగుల విషయం మాట్లాడండి సార్. నిరుద్యోగుల విషయం మాట్లాడండి సార్. ఉండండి సార్. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది సార్. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయింది సార్. రాజకీయ నాయకులకేం వయో పరిమితి లేదు, కానీ పోలీసు ఉద్యోగాలు 32 సంవత్సరాలు దాకా పనిచేయాలని ఎలా డిమాండ్ చేస్తారు? ఈ ఒక్క ప్రశ్న చెప్పండి. ఈ ఒక్క ప్రశ్న చెప్పండి. రాజకీయాలు కాదు సార్. రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకు వయో పరిమితి లేనప్పుడు ఉద్యోగాలకు వయో పరిమితి ఎలా ఉంటుంది సార్? దాని మీద కూడా అప్లికేషన్ ఫీజు 1200, 1500 ఒక గ్రామీణ విద్యార్థి 3,000 రూపాయలు పెట్టి ఎలా చేస్తారు? ఇప్పుడు మాట్లాడా లేట్ అవుతుంది. నేను ఇంపార్ట్ సార్ ఒక డ్రెస్ మీట్ ఆ రోజు ఇదే నిరుద్యోగుల కోసం టైం కేటాయించిన కోదండరామ్ సార్ ఇప్పుడు ఎందుకు అంత ఆతృతకి వెళ్తున్నారు? చూడు ఒక బాబు ఒక నిమిషం ఆగు సార్. మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. ఒక నిమిషం ఆగు. నేను ఒక ప్రెస్ మీట్ అర్జెంట్ ఇంపార్టెంట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్. ఆ రోజు మిమ్మల్ని నమ్మినాం సార్ మేము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మలేదు సార్, మిమ్మల్ని నమ్మినాం. మీరు ఓటేమిటి వేయించినాం సార్. మీరు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడండి సార్. మెగా డిఎస్సీ ఏం లేదు సార్. ఇబ్బంది పడుతుంది. పద్ధతి కాదు. ఏదైనా నేను మాట్లాడతా, పావు గంట ఆగు. అటు పోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మకండి, కోదండరామ్ సార్ నమ్మండి. కోదండరామ్ సార్ వస్తే ఓట్లు వేస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. ఆ రోజు మనం బస్ యాత్రలు చెప్పలేదా? మరి ఆ రోజు అదే బస్ యాత్రకు జెండా ఊపలేదా కోదండరామ్ సార్ గారు? ఇలా మేము కోదండరామ్ సార్ ఒకటే అడుగుతున్నాం. మాకు కావాల్సిన ఆ రోజు మీరు ఎన్నికల హామీలో, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తైన తర్వాత మీరు మిమ్మల్ని నమ్మినాం. ఇలా ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మెగా డిఎస్ మేము ఒకటే అడుగుతున్నాం. అరే బాబు, మీరు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లేరు? ఆ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వయో పరిమితి పెంచాలంటే కూడా కనీసం మాట్లాడే పరిస్థితి. ఈయన ఎమ్మెల్సీ కోదండరామ్ సార్కి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 70 సంవత్సరాలు ఉంటాయా? 70 సంవత్సరాల వయసులో ఈయనకు పదవి కావాలి. ఈయన పదవి కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వీళ్ళు తెచ్చుకుంటారు. ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాం, నిరుద్యోగాలు తిట్టినాం అని 32 సంవత్సరాలు దాటినోడికేమో ఉద్యోగాన్ని పనికి రావడాన్ని మాట్లాడంట. ఈయనకి 60-70 సంవత్సరాలు దాటి నడవలేని పరిస్థితిలో ఈయనకేం పదవులు కావాలా? మేము నిరుద్యోగులను ఓట్లేసినందుకు ఆ రోజు ఇదే కోదండరామ్ సార్ మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మమ్మల్ని మద్దతు కోరిండు. అదే బస్ యాత్ర చెప్పని రవి అన్నని మమ్మల్ని అందరినీ కూడా కోరి ఆ రోజు జెండా ఊపి నిరుద్యోగులు ఎక్కడుంటే మీ మైకుల్ని కవర్ చేయొద్దంటుండు. ఆ రోజు ఎట్లా కవర్ చేసిండు? ఇదే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఎందుకు కవర్ చేసిండు? ఏ సమయం కాదు. ఆ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఈ రోజు సమయం ఎట్లా వచ్చింది? ఏ అర్ధగంట ఆ రోజు ఎట్లా అయిండు? వీళ్ళ కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం పోయిండు. అప్లికేషన్ ఫీజులు అన్న ఒక్క నిమిషం అన్న. అప్లికేషన్ ఫీజులేమో అన్న మీరే కవర్ కాదు. అప్లికేషన్ ఫీజులేమో ఆ రోజు ఎక్కువ తక్కువ నేను మాట్లాడి ఇదే కోదండరామ్ సారు 3,000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పెడతాం మాట్లాడతా. ఎక్కడ ధర్మం అన్న? వీళ్ళ పదవుల కోసం ఏమో మమ్మల్ని వాడుకున్నారు. ఈ రోజు మమ్మల్తో మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం లేదంటున్నారు. ఇంత దౌర్భాగ్యం అన్న. 10 సార్లు కలిసినాం. ఇంటికి పోతే పోలీసులతో అరెస్ట్ చేసిండు. పావుగంట టైం ఇచ్చింది కదా, పావుగంట కాదు, ఇలా నైట్ వరకు కూడా ఈయనే కూర్చుంటాం. ఆయన ఏం చెప్తాడు? ఎందుకంటే
మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ మీరు అంటారు కదా ఆ పార్టీకి వెళ్తే మీరు మీ ముందరనే ఉన్నారుగా మాట్లాడండి ఒకసారి మీరు మాట్లాడండి మమ్మల్ని పేదాల్సిన మాత్రం బస్సు చెప్పలేదా ఆరో బస్సు జెండాలు ఊపిరు కదా మరి ఎందుకు ఇవాళ మాట్లాడతలేరు మీరు అడిగి మీకు ఎమ్మెల్సీ పదవి కావాలి మీకు ఎంఏ పదవులు కావాలి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే మాత్రం మా గురించి మాట్లాడు ఎప్పుడు టైం ఉంటుంది 2 సంవత్సరాలు అయిపోయింది 3వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం కాకపోతే 4వ సంవత్సరం వస్తుంది ఇక మీకు ఉద్యోగాలు మీ పదవులు ఎమ్మెల్సీ కూడా అయిపోయాయి మరి ఎప్పుడు మాట్లాడతారు మీరందరూ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం కోదండరామ్ సార్ ఇక్కడ కదిలేంత వరకు మీ ఇక్కడే ఉంటాం ఆయన మాకు వివరణ ఇవ్వకపోతే మాత్రం ఈయన నిరాదీక్ష కూర్చుంటాం ఏం చేస్తారు చూద్దాం 35 లక్షల మంది మమ్మల్ని కుక్కలాగా వాడుకున్నారు ఈ నా కొడుకులంతా కుక్కలాగా వాడుకున్నారు ఈ రోజు మాట్లాడట్లేదు నేను ఇదే ఆకాశం నా మీద 4 కేసులు కావడానికి వీలే కారణం ఆ రోజు సెక్రటరీ ముట్టడానికి వీలు కాదని నువ్వు కొలిపింది నా మీద ఇప్పుడే కేసు నడుస్తుంది నేను ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ ఆ రోజు పోలీస్ అభ్యర్థులు ఓటేయమన్నందుకు ఈ రోజు నాకు ఏజ్ ఉన్నా కూడా చదువుకోకుండా తిరగాల్సి వస్తుంది ఆయన పౌర హక్కుల కోసం వచ్చినట్టున్నాడు 35 లక్షల మంది పౌర హక్కులు కదా మేము పౌరులమని కనబడట్లేదా ఈ రోజు ప్రధానంగా ఇప్పుడు మేము అడుగుతుంటే అడుగడుగున మేము పౌర హక్కుల కోసం వచ్చినట్టు వాళ్ళ ఎమ్మెల్సీ పదవుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తారు అదే దీనికోసం ఇది చేస్తారు మా మీద పోరాటానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు కోదండరామ్ గారు వచ్చారు కోదండరామ్ గారు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తి లేదు కదిలేనిచ్చే ప్రసక్తి లేదు ఆయన ఈ రోజు ప్రభుత్వం మొత్తం రాని వీళ్ళ ఎన్నుకున్న వీళ్ళ కాంగ్రెస్ బలగం మొత్తం రాని ఇక్కడ నుండి కదిలిచ్చే పరిస్థితి లేదు బరాబరి ఇప్పుడు ఆయన ఇక్కడ అడ్డుకుంటాం ఆయన బయటికి వెళ్ళేంత వరకు వెళ్ళలేదు మా పౌర హక్కులు కావా అందరింటికి వచ్చి మాతో ఓట్లు అడిగి పెట్టి ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేకపోతే నన్ను చూసి ఓటేయడంటే మేము కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు కోదండరామ్ సార్ గారిని చూసే ఓటేసాం ఎందుకంటే కోదండరామ్ సార్ నిజాయితీపరుడు తెలంగాణ నిరుద్యోగం కొట్టాడని ఒక ఉద్దేశంతో కలిపితే ఇలా కనిపిస్తే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడడం పరిస్థితి నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు దీన్ని కూడా ఇప్పుడు కూడా మాకు 15 నిమిషాల సమాధానం ఇస్తామని చెప్పి 15 నిమిషాలు కాదు ఇలా మొత్తం కూడా ప్రోగ్రామ్ కాదు మాతోటి మాట్లాడకపోతే ఇక్కడే నిరాదీక్షిస్తాం ఎవరు చూస్తారో చూస్తాం